అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ ఉగ్రవాదుల కాల్పుల్లో మన జవాన్ వీరమరణం పొందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు అలాగే ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు కీలక ఉగ్రవాదులని లేపేసింది మన భారత ఆర్మీ. ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అవి మరి ముఖ్యంగా ఆ విజువల్స్కి సంబంధించి రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఆపరేషన్కి సంబంధించి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే ఏ కోసానైనా వాళ్ళకి ఆ విజువల్స్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి జస్ట్ రిప్రజెంటేటివ్ వీడియోస్ మాత్రమే. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు, అవి రిప్రజెంటేటివ్ వీడియోస్ మాత్రమే. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, వీటికి సంబంధించిన విజువల్స్ మాత్రం చూపించడం జరుగుతోంది. ఆపరేషన్కి సంబంధించి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కూడా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మార్నింగ్ నుంచి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోని ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్లో పారా స్పెషల్ ఫోర్స్ని, దాంతోపాటు ఆర్మీకి సంబంధించి అలాగే అస్సాం రైఫిల్స్కి సంబంధించి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కిస్తవార్లో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సింగపురా చత్రులో కూడా దాంతోపాటు ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇటు ఎదురుకాల్పులు చోటు చేసుకున్న జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్లో అలాగే సివిలియన్స్కి మాత్రం, అంటే అక్కడ పౌరులకి ఇంట్లోనే ఉండండి, ఇళ్లకే పరిమితం అవ్వండి అంటూ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాలని కార్డన్ ఆఫ్ చేసుకున్నారు. ఇప్పటికే ఒక జవాన్ వీరమరణం పొందారు జరుగుతున్న ఈ ఆపరేషన్లో. దాంతోపాటు ఎదురుకాల్పులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సింగపురాతో పాటు చత్రు ఈ ప్రాంతాలకు సంబంధించి కిస్తవార్ జిల్లాలో ఇక్కడ ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేసింది. డ్యూరింగ్ ద ఆన్గోయింగ్ ఆపరేషన్ ఫియర్స్ గన్ ఫైట్ ఈస్ కంటిన్యూయింగ్. వన్ ఆఫ్ అవర్ brave heart sustained grievous injuries in the exchange of fire and has succumbed despite best medical efforts and operation is in progress అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆపరేషన్ త్రాసి మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించడం జరుగుతోంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి. బలగాలు ఆ ఆపరేషన్ త్రాసి కంటిన్యూ అవుతోంది. అక్కడ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, అంటే వాళ్ళని హతమార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రయత్నం కాదు, ఆపరేషన్స్ ఊపందుకున్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కేంద్ర భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన తర్వాత అక్కడ అవసరమైతే మరింతమంది బలగాలను మోహరించడం, అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇనీషియల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే మరి ముఖ్యంగా ఒక 3 నుంచి 4 టెర్రరిస్టులు సైఫుల్లాతో కలిపి 3 నుంచి 4 టెర్రరిస్టులు ఇటు చత్రో ఫారెస్ట్లో చిక్కుకున్నారు అంటూ కూడా తెలుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆ రిప్రజెంటేటివ్ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆపరేషన్కి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం మేము చేయటం లేదు. ఒకవేళ ఇది ఎక్కడైనా వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ వీడియోస్, ఎందుకు రిప్రజెంటేటివ్ వీడియోస్ చూపించే ప్రయత్నం జరుగుతుందంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది, ఆపరేషన్ జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీకు అవగాహన కల్పించిన భాగంగానే ఆ విజువల్స్ని చూపించడం జరుగుతోంది. దీంతోపాటు 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి త్రాల్ ఏరియాలోని యాంటీ టెర్రర్ యాక్షన్ నాదిర్ గ్రామంలోని త్రాల్ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భాలు పుల్వామాకి అక్కడ 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ త్రాసి కావచ్చు, ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అనేక రకాల ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా ఆపరేషన్ త్రాసి అప్డేట్ ఏంటి? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదుల ఏరువేత ప్రక్రియ అయితే చురుగ్గా కొనసాగుతుంది. సో ఇవాళ ఉదయం సౌత్ కాశ్మీర్ కిస్తవార్ జిల్లాలో సింగ్పోరా ప్రాంతంలో చత్రు దగ్గర మనం కార్డినెంట్ సెర్చ్ నిర్వహిస్తాం. సో 6:30కి అప్పుడు భద్రతా దళాలకు తీవ్రవాదులు ఎదురుపడ్డారు. సో అప్పటి నుంచి ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది, ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే మనం 2 టెర్రరిస్టుల్ని ఎలిమినేట్ చేసాము జైషే మహమ్మద్ సంబంధించి. సో ఒక్క సైనికుడు వీరమరణం పొందినట్టుగా చెప్తున్నారు. సైనికుడు మరణించాడు. ఈ ప్రాంతంలో
ఉగ్రవాదులు ఉన్నారని పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో మనం అక్కడికి వెళ్ళాం. సో ఈ మేరకు సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక్కసారి అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. మన జవాన్ వీరమరణం పొందారు కాబట్టి ఒక్కసారి మనం నివాళులర్పించే ప్రయత్నం చేద్దాం, మీరు నేను మొత్తం మనమంతా కూడా. ఎందుకంటే మన కోసం అక్కడ సరిహద్దుల్లో కావచ్చు లేకపోతే భద్రతా బలగాలలో భాగమై ఆ టెర్రరిస్టులతో పోరాడే క్రమంలో వీరమరణం పొందారు కాబట్టి ఆ మరణించిన వీర జవాన్కి ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతోంది. ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. మీరు కూడా ఆ జవాన్కి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి, వీరమరణం పొందిన జవాన్కి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో ఒకే ఒక మాట చెప్పడం జరుగుతోంది, భారత్ మాతా కీ జై. ఆ వీర జవాన్కి సంబంధించి ఆ వీర జవాన్ కన్న తల్లిదండ్రులకు సలాం కొట్టాలి. ఒకసారి అప్డేట్స్ కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామదాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రామదాస్, ప్రస్తుతం ఆపరేషన్ కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ ఏంటి? ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు ఆపరేషన్ అయితే ప్రారంభించారు. సో ఉదయం 6:30కి స్టార్ట్ అయింది. సో ఇంకా ఫైరింగ్ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కార్డినెంట్ చర్చ్ ప్రాంతంలో దాదాపు 2 చనిపోయారని నిర్ధారించుకున్నారు తీవ్రవాదులు. తర్వాత ఇంకా ఆ ప్రాంతంలో అంత సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక ఇంట్లో ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్టుగా సైన్యం ఇది ఆపరేషన్ చేస్తుంది. లోకల్ అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో పాటు అస్సాం రైఫిల్స్ అలాగే సిఆర్పిఎఫ్ దళాలు కూడా జాయింట్ ఆపరేషన్. సో అక్కడ ప్రస్తుతానికైతే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మొత్తం నలుగురు జైషే మహమ్మద్ తీవ్రవాదులు అక్కడ తలదాచుకున్నట్టుగా అంతున్నటువంటి ఇన్పుట్స్. సో దాంతో ఉగ్రవాదులను మట్టబెట్టే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఇప్పటికైతే ఇంకా అడిషనల్ ఫోర్సెస్ ని కూడా డిప్లాయ్ చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఒక సైనికుడు అయితే తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరణించాడు. సో ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ చురుగ్గా కొనసాగుతున్నందున భద్రతా దళాలు అయితే ఇంకా ఆ ప్రయత్నాలు అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసింది మే 16 నుంచి కూడా ఇప్పుడు మనం షోపియాన్ జిల్లాలో అక్కడ అటవీ ప్రాంతంలో కంటిన్యూగా ఎన్కౌంటర్ కొనసాగింది. ఆ రోజంతా కూడా అప్పుడు 4 ఎలిమినేట్ చేశాం. సో ఆ రకంగా ఇవాళ ఇద్దరు మొత్తం 6 మెంబర్స్, ఇప్పటి వరకు కూడా 6 ఎలిమినేట్ చేశాం టెర్రరిస్టులను. ఇప్పటి వరకు దాదాపు 57 మందికి పైగా మన స్వదేశంలోనే ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా తెలుస్తుంది. సో పహల్గామ్ ఘటన తర్వాత వరుసగా అటు మనకు అందుతున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళందరిపై కూడా పూర్తిగా వ్యూహాన్ని పన్ని ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు అయితే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత 6 టెర్రరిస్టులు అయితే ప్రస్తుతం మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఈ 4 జైషే మహమ్మద్ జైమ్ టెర్రరిస్టులుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పటికి మనం వైట్ నైట్ కార్ప్స్ పేరుతో ఎక్స్ హ్యాండిల్లో పూర్తిగా మన ఆర్మీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసింది. ఒకసారి మనం ఆ ఎక్స్ హ్యాండిల్ సంబంధించినటువంటి స్క్రీన్ కూడా చూడొచ్చు మన స్క్రీన్ మీద. సో ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో కలిసి ఇట్స్ జాయింట్ ఆపరేషన్. సో ప్రస్తుతానికైతే అదనపు బలగాలు ఇంకా మోహరించాయి. ఆ ప్రాంతానంతా కూడా న్యూట్రలైజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక అంటే ఇప్పటి వరకైతే ఉమ్మడి దళాలు కార్యకలాపాలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా మనం ఈ అటాక్ తర్వాత కంప్లీట్ గా మనం అటు పాకిస్తాన్ లోని పిఓకేలో కావచ్చు అండ్ పాకిస్తాన్ లో కావచ్చు ఆ టెర్రరిస్ట్ స్థావరాలన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో దాని తర్వాత వరుసగా మనం ఈ కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భారీ వేట అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గత గురువారం మనం ఇదే సౌత్ కాశ్మీర్ లో త్రాల్ ప్రాంతంలో 3 జైషే మహమ్మద్ ని కాల్చి చంపాము. తర్వాత 48 గంటల్లో జరిగిన ఇది 2వ ఘటనగా చెప్పవచ్చు. తర్వాత ఇప్పుడు అంటే ఈ నిఘా వర్గాల సమాచారం మేరకి పక్కా మనకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ప్రస్తుతం ఈ అంతా కూడా జరుగుతుందని చెప్పవచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇంకా ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతున్నట్టు తెలుసు. బట్ ఒక సైనికుడిని అయితే మనం కోల్పోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆయనకు ఉత్తమ వైద్య ప్రయత్నాలు అందించినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఒక సైనికుడిని కోల్పోయాం మన వైపు నుంచి. ఇంకా ఇప్పటికైతే ఇంకా ఇది ఆపరేషన్ కొనసాగుతుంది. బహుశా ఇంకా కొంతమంది నక్కి ఉన్నారనే సమాచారంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్తిగా సైన్యం అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఎందుకంటే ఇది కేవలం ఒక చోటుకు మాత్రమే పరిమితం కావటం లేదు. ఇటు జమ్మూ కాశ్మీర్లోని మరి ముఖ్యంగా పుల్వామా కావచ్చు, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా త్రాల్కు సంబంధించిన ప్రాంతాల్లో కావచ్చు, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా. అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్ రాష్ట్రంలో భాగంగా జరుగుతున్న ఈ ఆపరేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళుతోంది? ఎందుకంటే ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళుతున్న సందర్భంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి అయితే మాత్రం అక్కడ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఆర్మీ ఎటువంటి వ్యూహంతో వెళుతోంది రామ్దాస్? ఇట్స్ సౌత్ కాశ్మీర్ ఏరియా అండ్ ఫారెస్ట్ ఏరియా. వాస్తవానికి
ఆ పిఓకే నుంచి చొరబడుతున్నారు. అక్కడ పీరుపంజాల అటవీ ప్రాంతం అంటారు, అక్కడి నుంచి వస్తారు. జనరల్ గా ఇది దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ కొంచెం నక్కి ఉంటారు. మనకంటే సాధారణంగా పసిగట్టడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీస్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ భద్రతా బలగాలు, భారత సైన్యం అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసు ఒక సంయుక్త బృందంగా ఏర్పడి అటవీ ప్రాంతంలో కార్డినెన్స్ నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అదనపు బలగాలను కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఒకవేళ టెర్రరిస్టులు కనుక కనబడితే వాళ్ళని అక్కడే న్యూట్రలైజ్ చేస్తున్నారు, వాళ్ళని కంప్లీట్ గా మట్టబెడుతున్న పరిస్థితి. సో ఈ సమయంలోనే ఈ భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ మన బ్రేవ్ హార్ట్ ఓ సైనికుడు అమరుడయ్యాడు. సరే, ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ అస్. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆపరేషన్ ట్రాపీ పేరుతో మనం ఈ సంకేతనామం కలిగి ఈ జాయింట్ టెర్రర్ ఆపరేషన్ అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఇంకా అక్కడ ఆ ఏరివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, పురోగతిలో ఉందంటూ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద అంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్రవాదులు నక్కి కాల్పులు జరుపుతున్నారు. ఇక్కడ మన బలగాలు ఎదురుపడే లోపే నక్కి కాల్పులు జరుపుతున్నారు. అది పసిగట్టే లోపే కొంత డ్యామేజ్ లాస్ జరుగుతుంది మన వైపు నుంచి. సో ఇప్పటివరకైతే ఇది ఫస్ట్ లాస్ అన్నమాట. మనం అంటే ఈ ఇటీవలి కాలంలో ఈ 48 hours లో సో మన ధైర్యవంతులైనటువంటి ఒక సైనికుడు మనం కోల్పోయాం. నిజంగా సాడ్ న్యూస్. సో ఆ రకంగా అంటే ఇప్పుడు భారత సైన్యం మాత్రం పూర్తి స్థాయిలో తిప్పికొట్టగలుగుతుంది. కేవలం అక్కడక్కడ 3-4 తీవ్రవాదులు నక్కి దొంగ దెబ్బ తీస్తున్నారు. ఇంతమంది భద్రతా బలగాలు ఉన్నప్పటికీ కూడా ఆ 3-4 ఏరివేత ప్రక్రియలో కాస్త అక్కడ నుండి భౌగోళిక ప్రాంతాలు కొంచెం వాళ్ళకు అనువుగా మార్చుకొని ఇలాంటి కాల్పులు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఆపరేషన్ అయితే చురుగ్గా కొనసాగుతోంది. భద్రతా దళాలు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసే పనిలో ఉన్నారు. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ వేట కొనసాగుతోంది. ఏ స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుందో మీరు విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఇవి రిప్రజెంటేటివ్ వీడియోస్, పూర్తి స్థాయి వీడియోస్, ఎందుకంటే అక్కడ ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి ఆ ఆపరేషన్ వీడియోస్ మేము మీకు చూపించట్లేదు. బట్ ఇక్కడ ఆర్మీ కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది, ఏం చేస్తోంది, ఎటువంటి వార్నింగ్ ఇస్తున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు ఆర్మీ ఒకటే చెబుతోంది, ఇటు దేశ ప్రజల కోసం మేమున్నాం, దేశ ప్రజల చూపు కనుక ఉగ్రవాదులు చూసే ప్రయత్నం చేస్తే కనుక ధీటైన సమాధానం చెప్తాంటూ వాళ్ళు చెప్తున్న నేపథ్యం. ఒక్కసారి ఈ నేపథ్యంలో ఇటువంటి సినారియోలు వాళ్ళు ఒక్కసారి అన్న ఆ మాటలను విందాం. ऑप सिंदूर दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.